అమిత్ షా గారు ఒక మాట చెప్పారు, కొన్ని దశాబ్దాల క్రితం నుంచే మేము ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం గుజరాత్లోని ఒక ఇంటర్వ్యూలో. మరి ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం, భవిష్యత్తులో మేము అమలు చేస్తామని చెప్పిన అమిత్ షా గారిని భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? కాబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరినో ఒకరిని, ఒక వర్గాన్ని అడ్డం పెట్టి వాళ్ళని సాకుగా చూపించి రిజర్వేషన్లు అడ్డుకోవాలనే ప్రయత్నము ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయదలుచుకుంటే ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా తూర్చిపెట్టేస్తారు బీజేపీ పార్టీని. అందుకే ఈరోజు ఇట్లాంటి వితండవాదాలకు తావివ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించడం ద్వారా బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నామని వాళ్ళ పట్ల అభిమానాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.